హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో అభివృద్ధి అనేది ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ పరంగా? ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్‌కి ఏ విధమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది? హాట్ స్పాట్స్ ఏంటి అనేది గురించి ఈ వీడియోలో మనం ఒక షార్ట్‌గా తెలుసుకుందాము. 5 ఇయర్స్ వార్మ్ వెల్కమ్ టు రియల్ బూమ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐ యామ్ ఏ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్. ఇందుట్లో ముఖ్యంగా ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో సేఫ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి మోడరేట్‌గా మనము ఎక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రావడానికి అవకాశం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది అనేది పాయింట్స్‌కి వచ్చేలెక్క ముఖ్యంగా నంబర్ 1 నాకు తెలిసిన కొన్ని విషయాలండి. తుక్కుగూడ, శంషాబాదు అండ్ ఆ ఏరియాస్. ఎందుకంటే డెఫినెట్‌గా అక్కడ ఏంటంటే మంచి గ్రోత్ అనేది మనకి ఇప్పుడు రాబోతుంది. ఇంకా రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే స్కూల్స్ గానీ, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ గానీ వెస్ట్‌లో వచ్చినంతగా ఇంకా రాలేదు. ముఖ్యంగా స్కూల్సు అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్స్ ఇటువంటియన్నీ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి రాబోతున్నాయి డెఫినెట్‌గా. ఇంకోటేంటంటే మెట్రో కూడా రాబోతుంది. అందువలన కూడా ఏంటంటే ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ప్రాంతాల మీద ఉండబోతుంది. దీనివల్ల ఈ ఏరియాస్ ఏది తుక్కుగూడ, శంషాబాదు, మహేశ్వరం ఈ 3 ఏసుకొని మంచిగా అద్భుతంగా రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ అట్‌లీస్ట్ నేను చెప్పే లొకేషన్స్ కూడా మినిమమ్ 2-3 టైమ్స్ వితిన్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో రిటర్న్స్ అనేది రావటానికి ఉన్న అవకాశం అనమాట. ఎయిర్‌పోర్ట్ కూడా దగ్గర ఉండటం, ఈ ఏరియాస్ మెట్రో కూడా రావటం అండ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా అక్కడ ఆ ఏరియాస్‌లో రావడం అనేది మెయిన్ అది క్రైటీరియా అనమాట. అట్లనే ఫ్యూచర్ సిటీ స్పెసిఫిక్ మనం చూసుకుంటే అటు మీర్ఖాన్‌పేట గానీ, అటు ముచ్చెర్ల గానీ, ఇటు సైడు మనం ముఖ్యంగా దాని యొక్క ప్రభావం కూడా మిగతా ఏరియాస్ మీద పడబోతుంది. దానివల్ల ఏంటంటే ఇట్ ఈస్ ఎ న్యూ గ్రోత్ ఇంజిన్ అనమాట. ఈ న్యూ గ్రోత్ ఇంజిన్‌లో ఏంటంటే ఈ గ్రోత్ కూడా ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది. ఓన్లీ ఇట్ ఈస్ ఎక్స్‌పెక్టెడ్ నౌ ఇండస్ట్రీస్ రావటమే ఆలస్యం. ఇండస్ట్రీస్ ఎప్పుడైతే రావటం మొదలుపెడుతుందో ఆటోమేటిక్‌గా ఏంటంటే అక్కడ అనేది మీరు ఒక రియల్ ఎస్టేట్ యొక్క డిమాండ్ అనేది డెఫినిట్‌గా ఉండబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు చూడండి లాస్ట్ సబ్మిట్ గ్లోబల్ ఆహ్, విజన్ సబ్మిట్ 2047 డిసెంబర్ 8, 9 తర్వాత ఒక 5-10% అనేది రేట్స్ అనేది ఆ చుట్టుపక్కల పెంచడం జరిగిందనమాట. ఎఫ్‌సిడిఏ ఇప్పుడు స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఆహ్, ఏది ఇప్పుడు లేఅవుట్స్ పర్మిషన్ స్టార్ట్ చేసింది. ఎప్పుడైతే లేఅవుట్స్ పర్మిషన్ స్టార్ట్ అయిందో లేఅవుట్ ఎవరైతే డెవలపర్స్ కూడా దే ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద మార్కెట్. వాళ్ళ రేట్స్ కూడా కొంచెం ఎక్కువగా పెట్టబోతారనమాట. అందువలన కూడా ఏంటంటే ఎక్కడైతే ఆల్రెడీ ఓల్డ్ వెంచర్స్‌లో ఉండేవి గానీ అవి కూడా రేట్స్ పెరగడానికి అవకాశం ఉంది. ఇట్ ఈస్ ఎ లిటిల్ ఇంపాక్ట్ ఆన్ ద రియల్ ఎస్టేట్ అనమాట. మొన్న మొన్న జరిగిన సబ్మిట్ దేర్ ఈస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సబ్మిట్. ఇంకా విజిబుల్ డెవలప్‌మెంట్స్ ఇంకా ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి 330 ఫీట్ రోడ్ స్టార్ట్ అయింది. ఎఫ్‌సిడి ఆఫీస్ రాబోతుంది. అట్లనే స్కిల్ యూనివర్సిటీ కూడా కన్‌స్ట్రక్షన్ చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఈ విధంగా కూడా ఏంటంటే చాలా రోజు కొన్ని అనౌన్స్‌మెంట్ కూడా జరగటం వల్ల ఆ ఏరియాస్‌లో ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే వాళ్ళకి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మోర్ దాన్ 2-3% ఐయామ్ టెల్లింగ్ మోర్ దాన్ 2-3% ఆ ఏరియాలో. కాకపోతే ఏరియాలో పెట్టాలి మళ్ళీ అక్కడ కూడా మనం ఇంకా డీప్‌గా వెళ్ళాల్సొస్తుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటేంటంటే ఓఆర్ఆర్ యొక్క మెట్రో గానీ, ఇంక మిగతా యొక్క ఇంపాక్ట్ గానీ, ముఖ్యంగా ఈ ఘట్కేసరు, బీబీ నగరు ఈ ప్రాంతాల్లో వరంగల్ హైవే కూడా ఒక మంచిగా ఫ్యూచర్‌లో డెవలప్‌మెంట్ అవకాశం ఉంది. ఎందుకంటే ఆహ్, ఆల్రెడీ ఏంటంటే వరంగల్ హైవేది నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పడం స్పెక్యులేషన్ వల్ల గానీ, చాలా షార్ట్ డిస్టెన్స్ ఉండటం వలన ఎవ్రీ 15-20 కిలోమీటర్స్‌కి ఒక టౌన్ వస్తుంది ఆ రూట్‌లో. ఆ రూట్‌లో యొక్క ఇంపార్టెన్స్ అది. ఎందుకంటే 20 కిలోమీటర్స్‌లో మా బీబీ నగర్ గానీ, అట్లనే ఘట్కేసరి గానీ, యాదగిరిగుట్ట గానీ, ఆలేరు గానీ, ఈ విధంగా జనగాం గానీ, ఈ విధంగా వరంగల్ హైవేలో సెంట్రల్ పెక్యులర్‌గా దాని ఇండస్ట్రియల్ కారిడార్ గూడా యాక్చువల్‌గా అది. అది ఫ్యూచర్‌లో ఆ ఏరియాస్ కూడా మంచిగా డెవలప్‌మెంట్ రావడానికి అవకాశం ఉంది. దాంట్లో కూడా ఏంటంటే
ఒక 2% మినిమం డబల్ అయితే అవతానికి అవకాశం ఉంది నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఆ ప్రాంతంలో. ఇంకో ప్రాంతం ఏంటంటే ముఖ్యంగా మనం చూసిందేంటంటే తెల్లాపూరు ఆహ్, ఆ తెల్లాపూర్ ఏరియాలో గూడా ఏంటంటే అటు సైడ్ గోపనపల్లి, తెల్లాపూర్ ఇప్పుడేంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్ వస్తుంది. చాలా యొక్క ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అట్లనే డిమాండ్ గూడా అట్లానే ఉంది. ఆ ఏరియాస్‌లో మంచిగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండటం, ఓవరాల్ లోపల ఉండటం. ఇదేంటంటే ఒక ఓవరాల్ లోపల ఓహ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీస్ అయితే ఏవేవి ఉన్నాయో అయన్నీ బయటికి తీసుకెళ్ళిపోవటం వలన ఒక పొల్యూషన్ అనేది లెవెల్ అనేది తగ్గబోతుంది. ఇండస్ట్రీస్ బయటికెళ్ళటం వలన గూడా ఏంటంటే చాలా వరకి రెసిడెన్షియల్ కూడా పరంగా కూడా మంచి డెవలప్‌మెంట్ రావడానికి అవకాశం ఉంది. మౌలిక వసతులు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. తెల్లాపూర్ విల్ బి గోయింగ్ టు బి ద వెరీ గుడ్ లొకేషన్ అనమాట. మంచి రిటర్న్స్ రావడానికి కూడా అవకాశం ఉన్న ఏరియా అనమాట అది. కాకపోతే ఆ ఏరియాలో ఏంటంటే మనం ఓన్లీ అపార్ట్మెంట్స్ కల్చర్‌లోనే ఉంది ఇప్పుడు ప్రస్తుతం. మన అదే అఫోర్డబిలిటీ చూసుకుంటే అపార్ట్మెంట్స్‌లోనే తీసుకోవాల్సొస్తుంది. ఆ అపార్ట్మెంట్స్‌లో కూడా ఏంటంటే నియర్ అబౌట్ 7,000, 8,000 డిపెండింగ్ ఆన్ అగైన్ ఇన్వెస్టర్ షేరా, లేకపోతే ల్యాండ్‌లార్డ్ షేరా, లేకపోతే బిల్డర్ షేరా దాన్ని బట్టి కూడా రేట్స్ అనేది ఉండటం వల్ల అప్ టు 9,000 నుంచి 7,000 అట్లా ఆ ప్రాంతం అయితే డెఫినెట్‌గా ఉన్నాయండి. ఇంకోటేంటంటే ఆహ్, కొన్ని ఏరియాస్ ముఖ్యంగా ఏంటంటే ఆదిబట్ల, రావిరియాల ఈ ప్రాంతం గూడా ఏంటంటే ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతాల్లో గూడా మంచిగా అక్కడ గూడా ఏంటంటే ఒక ఏరోస్పేస్‌కి సంబంధించిన, డిఫెన్స్‌కి సంబంధించిన క్లస్టర్స్ రావటం వలన గూడా ఏంటంటే అక్కడ మంచిగా డెవలప్‌మెంట్ అనేది రావటానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఇప్పుడున్న రేట్స్ మనం పోల్చుకుంటే ఒక 25,000 టు 35,000 వరకు కూడా ఉన్నాయి. మంచిగా రేట్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మెట్రో యొక్క ప్రాక్సిమిటీ రాబోతుంది. ఓఆర్ఆర్ ఎనీవే ఆ ప్రాంతంలో ఓఆర్ఆర్ ఉంది. ఫ్యూచర్ సిటీ కూడా రావటం వల్ల కూడా ఏంటంటే ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపాక్ట్ అటువైపు కూడా ఉండబోతుందనమాట. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ కూడా ఉండబోతం వలన మంచిగా అక్కడ అనేది గ్రోత్ అనేది ప్రాస్పెక్టివ్ చాలా ఉండబోతుందనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ గాని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గాని ఏంటంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఏరోస్పేస్ అండ్ ముఖ్యంగా ఆహ్ డిఫెన్స్‌కి సంబంధించిన రంగాల్లో ఫోకస్ చేయటం వలన, ఆ ప్రాంతం మనకి ఆదిబట్ల ఆ ప్రాంతంలో వీటికి ఒక ఆల్రెడీ తెలంగాణలో ఉండటం వలన, ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ ఇండస్ట్రీస్ బీఈఎల్ గానీ, అన్ని కంపెనీస్ ఉండటం వలన ఏంటంటే బీడీఎల్, బీఈఎల్ ఆ ప్రాంతంలో వస్తున్నాయి ఆల్రెడీ. దానివల్ల కూడా ఏంటంటే మంచిగా రిటర్న్స్ అనేది రియల్ ఎస్టేట్ పరంగా ఉండబోతుందనమాట. ఆ ఏరియాస్‌లో గూడా. ఈ ఏరియాస్‌లో మనం చూసుకుంటే అట్లనే కొల్లూరు గూడా. కొల్లూరు కావచ్చు వన్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో మంచిగా ఎందుకంటే డెవలప్‌మెంట్ గ్రోత్ ప్రాస్పెక్టివ్ ఉన్న ఏరియా అనమాట కొల్లూరు. దేనివల్ల ఎందుకంటే దానికి కూడా ఏంటంటే ఓఆర్ఆర్ జస్ట్ బయటేను. కానీ నాట్ మచ్ డిస్టెన్స్ వితిన్ 5-10 కిలోమీటర్స్‌లో కొల్లూరు వెళ్ళిపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర. స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ ది వెస్ట్ అనేది దానిపైన కొల్లూరు మీద ఉండబోతుంది. ఇప్పుడు కొల్లూరులో కూడా ఏంటంటే 6,000 రూపీస్ ఆ ప్రాంతంలో కూడా 6,000 అండ్ అబోవ్ పర్ ఎస్ఎఫ్టీ ఇన్ ద అపార్ట్మెంట్ స్ట్రక్చర్. విల్లాస్‌కొచ్చేలకే ఇట్ ఈస్ 12,000 నుంచి 20,000 పర్ ఎస్ఎఫ్టీ విల్లాస్ అయితే ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ ఏంటంటే చాలా వరకు ల్యాండ్‌లార్డ్ షేర్ గాని, ఇన్వెస్టర్ షేర్స్ గాని వాటిలో మనం చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే తక్కువ రేట్ రావడానికి అవకాశం ఉంది. అయన్నీ మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఏదైనా గైడెన్స్ కావాలంటే నన్ను సంప్రదించొచ్చు ఆల్రెడీ. ఎనీవే దట్ ఈజ్ అగైన్ డిఫరెంట్ ఇష్యూ. ఇంకోటేంటంటే రీజనల్ రింగ్ రోడ్ యొక్క కాన్సెప్ట్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ యొక్క కాన్సెప్ట్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా గానీ తక్కువ రేట్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అవకాశం హాట్ స్పాట్స్ ఉన్నాయి. పెద్దాపూర్ కాడ నుంచి చోటుప్పలు, ఆమన్గల్, ఆకుతోటపల్లి, షాద్‌నగరు ఇటు సైడ్‌కొచ్చేకే మెహ్తాబ్ ఖాన్ గూడ, అటు చెగూరు ఇట్లా ఈ ప్రాంతాల్లో ఏంటంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ మంచిగా చూసుకొని బిల్డర్‌ని బట్టి, జోన్స్‌ని బట్టేసేసి వాళ్ళ రెప్యుటేషన్ కూడా చూసుకొని అన్ని వెరిఫికేషన్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి ప్రయత్నించాలి. ఎస్పెషల్లీ రీజనల్ రింగ్ రోడ్ ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో. ఎందుకంటే అక్కడ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది రోడ్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ గ్రోత్ అనేది అక్కడ ఉండబోతుందనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ కూడా పెడితే మనకి డెఫినిట్‌గా రీజనల్ రింగ్ రోడ్ వచ్చే నాటికి నెక్స్ట్ 5 ఇయర్స్‌లో డెఫినిట్‌గా డబుల్, ట్రిపుల్ అవ్వడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు ఉన్నాయన్నమాట. మీరు చూసి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. డెఫినిట్‌గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అది డెఫినిట్‌గా మీరు ఆలోచన చేయాల్సిన పని. థాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. అగైన్ మై ఫోన్ నంబర్ ఈజ్ 812
1748850. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.